సహోదరులారా, ఒకసారి ఒక పెద్ద దేశాధ్యక్షుడు, సపోజ్ అమెరికా దేశాధ్యక్షుడు అనుకుందాం. ఒక పెద్ద దేశాధ్యక్షుడు వేరే దేశానికి వస్తాడు. ఆ దేశంలో ఒక 5 రోజులు పర్యటనకు వచ్చి ఒక హోటల్లో ఉంటాడు. ఆ దేశంలో తీవ్రవాద సమస్య ఉంది, పోరాటాలు, వర్గ పోరాటాలు ఉన్న దేశం. అయినా అతని యొక్క రావాల్సిన స్థితి ఉంది. అతను వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన ఒక హోటల్లో ల్యాండ్ అవుతాడు. చాలా పెద్ద హోటల్. ఆ హోటల్ అంతా కూడాను ఆ దేశ సైనికుల అండర్లో ఉండిపోద్ది. వాళ్ళే చూసుకుంటుంటారు. అయితే ఆ హోటల్ ముందు బారికేడ్లు అవన్నీ పెడుతూ పెద్ద పెద్ద అద్దాలు పెడతారు, రౌండ్గా ఉన్నవి. మనిషి కన్నా ఎత్తున్న అద్దాలు, రౌండ్గా ఉంటాయి. చక్కగా అద్దాలు ఫ్రేమ్తో పెడతారనమాట. కాబట్టి ఆ అద్దాల్లో నుంచి అటు ఎవరు వెళ్తున్నారు, ఇటు ఎవరు వెళ్తున్నారు అన్నీ తెలిసిపోతుంటుంది. ప్రతి వాళ్ళు అటు నుంచి క్రాస్ చేసేవాళ్ళు అద్దాల ముఖం అద్దాల్లో చూసుకొని వెళ్ళాల్సింది. అట్లా ఉంటాయి అవి అద్దాలు. కాబట్టి సెక్యూరిటీ పర్పస్ అవి పెట్టారు అనుకుంటారు. అందరూ చూసి వాటిని ఇంత పెద్ద పెద్ద అంటే వీటిలో నుంచి అసలు ఎట్లాగా సెక్యూరిటీ వాళ్ళు చూస్తారో ఏంటో అనుకుంటుంటారు. అయితే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, సహోదరులారా, ఆ పెద్ద అద్దాలన్నీ కూడా ఐరిష్, అంటే మన కళ్ళు స్కాన్ చేస్తే చూడండి. ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీస్, కొన్ని ఉద్యోగస్తులు కన్ను ఐరిష్ ఇవ్వాలి. మనం కూడా ఆధార్ కార్డుకి వెళ్ళినప్పుడు ఇస్తాం కదా. అటు నుంచి నడిచే ప్రతి వాళ్ళ ఐరిష్ తీసేసుకుంటుందంట. అది ఎవరు, ఏ ఆధార్ కార్డు కలిగినోడు ఇతను, లేదా ఏ గ్రీన్ కార్డు కలిగినోడు, లేదా ఏ ఐడెంటిటీ కలిగినోడు అని చెప్పి ఐరిష్కి రికగ్నైజ్ అయి ఉన్న ప్రతి కన్నుని అది వాళ్ళకి డేటా పంపించేస్తూ ఉంటుందట. చాలా ఆశ్చర్యం అనిపించింది. చూస్తానికి అర్థంలా ఉంటుంది, కానీ దాని స్టడీ వేరు. ఒక సైంటిఫికల్ లేదా ఒక టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్కే ఇంత అబ్జర్వేషను, ఇంత స్టడీ ఉంటే దాన్ని తయారు చేసిన దేవుడికి ఇంకెంత టెక్నాలజీ ఉంటుంది. ఆయన తప్పనిసరిగా మనందరినీ గమనిస్తుంటాడు, మనందరినీ చూస్తుంటాడు. మనం చూసినట్టు కాక ఆయన చూసే కోణంలో చూస్తుంటాడు. అట్లా మనం చూస్తూ మన జీవితాలను గమనిస్తూ మనల్ని నడిపిస్తున్న మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభువు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తన గ్రంథము 7వ కీర్తన 9వ వచనం నుండి ధ్యానం చేస్తాం. కీర్తన గ్రంథము 7వ కీర్తన 9వ చరణం. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. మరొకసారి చదవనా? హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా. మన దేవుడు ఏం పరిశీలిస్తాడు ఏంటి అనేది మనం గమనించినప్పుడు చాలాసార్లు చాలామంది అనే మాట ఏంటంటే, దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టడం. దయచేసి గుర్తుంచుకోండి, దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టడు అని బైబిల్లో లేదు. పైరూపాన్ని లక్ష్య పెట్టడు అని లేదు. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడని దావీదుని అభిషేకించిన దినాన, అంటే సమూయేలు గారు వెళ్ళి బెత్లెహేములో, సమూయేలు మొదటి గ్రంథం 16 అధ్యాయాలు వీటిని మనం చూస్తాం. 7వ వాక్యంలో 16:7 చెప్తాడు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపములను లక్ష్య పెట్టుదురు. జాగ్రత్తగా వినండి, మనుషులు పైరూపములను లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఇట్ డజంట్ మీన్ పైరూపాన్ని అసలు చూడడానికి కాదు. పైరూపం గురించి చాలాసార్లు మాట్లాడతాడు. మీ బట్టల జాగ్రత్త, మీ యొక్క తల వెంట్రుకలు జాగ్రత్త, మీరు గడ్డం పక్కన కత్తిరించుకునే వాటి విషయంలో జాగ్రత్త, నీ స్టైల్ జాగ్రత్త, నీ బట్టలు ఈ దేశానికి సంబంధించినట్లున్నాయా వేరే దేశాలకు సంబంధించినట్లున్నాయా, ఇవన్నీ దేవుడు మాట్లాడతాడు.
అంటే ₹1000 లక్ష్య పెట్టడం అంటే పూర్తిగా పట్టడానికి అట్లా కాదు. చాలామంది ఓవర్ లుక్ లేదా హై స్పీడ్ టకటక మాట్లాడేయాలని మాట్లాడి ఉండొచ్చు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ స్వభావం అట్లా ఉంది, వాళ్ళ యొక్క విధానం అట్లా, నేచర్ అట్లా. అయితే దేవుడు అంతరింద్రియాలను మాత్రమే గమనిస్తాడు అని అనుకోకూడదు. మనుషులు చేయలేని వాటిని దేవుడు చేస్తాడు. అందుకని ఈయన హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవుడు. నేను చాలా సంతోషిస్తుంటా. ఎందుకంటే ఎవరైతే హృదయంలో యథార్థంగా ఉంటున్నారో, ఎవరైతే హృదయంలో పరిశుద్ధతను మెయింటైన్ చేస్తున్నారో, వాళ్ళు ఈ వాక్యాన్ని బట్టి కోటీశ్వర్ల కన్నా ఎక్కువ సంతోషాన్ని పొందుతుంటారు. భూమి మీద అత్యధిక సంతోషాన్ని పొందుతుంటారు. ఎందుకంటే మనుషులు ఈయన ఎట్లాంటోడు, ఆయన ఎట్లాంటోడు, పైకి ఇలా ఉంటాడు కానండి లోపల భలే వేరే విధమండి అని చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళు లోపల చూడలేరు, బట్ చూసినట్టు చెప్తారు. ఇట్లాంటి వాళ్ళని నేను అస్సలు చాలా పిటి, నాకు వీళ్ళని చూస్తే దయ, జాలి పడుతుంటాయి వీళ్ళ మీద. నేను పైకి అట్లా కనిపిస్తాడు కానీ లోపల వేరే అని దేవుడిలాగా వీళ్ళు ఎలా చూడగలరో నాకు అర్థం కాదు. దేవుడే లోపల పరిశీలించేది, బట్ వీళ్ళు దేవుడి కన్నా ఎక్కువ అనుకుంటా ఒక్కోసారి. లోపల అట్లా ఉండడండి, ఆవిడ లోపల అట్లా ఉండదండి అని మనుషుల గురించి చెప్పేస్తుంటారు. సహోదరుడా, సహోదరి, అట్లా ఎలా చెప్పగలుగుతున్నావు? మీరేమన్నా దేవుళ్ళ? దేవుని మించిన వాళ్ళ? దేవుడు మాత్రమే గమనించగలడు. అందుకే ప్రభు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అంటాడు, స్టార్టింగ్ నుంచే మాట్లాడతాడు, తీర్పు తీర్చొద్దు, నీకు తీర్పు తీర్చబడుద్ది అంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని స్నేహితులారా, సహోదరులారా, నేను మీతో చెప్పేది ఏంటంటే దేవుడు అంతరింద్రియాల్ని చూస్తూ ఉంటాడు. మనం ఏదో అనేసుకుంటాం, దాన్ని బట్టి తీర్పు వచ్చేస్తుంది. అది మీరు గుర్తుంచుకోవట్లే. మనం అనేసుకుంటాం, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఎప్పుడు తప్పే చెప్తారు, వాళ్ళు ఎప్పుడు అబద్ధాలోళ్ళే అనుకుంటుంటాం. నీ ఊహ అన్నిసార్లు కరెక్ట్ కాకపోవచ్చు సహోదరి, సహోదరుడా. నీ ఊహ అన్నిసార్లు కరెక్ట్ కాకపోవచ్చు, కొన్నిసార్లు అవ్వచ్చేమో. నేను మీతో చిన్న సంఘటన చెప్తాను. అంటే దేవుడు దేన్ని ఫోకస్ చేస్తాడు? ఒకటి కాదు, చాలా ఉన్నాయి బైబిల్లో. ఈ పూటకి నేను ఒక మాట చెప్తాను. లూకాసు వార్తను కానీ మీరు గమనించినట్లయితే, లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో బాగా డబ్బులు సంపాదిస్తే ఆ సంపాదించిన వాళ్ళు ఏమవుతారో మాట్లాడుతూ ప్రభువు చెప్తాడు, వాడిని కలిగి విస్తరించడం అని జీవానికి మూలం కాదయ్యా, నేను మీతో చెప్తున్న మాటలు వినండి అని. అతనికి, ఒక ధనవంతుడికి పంట సమృద్ధిగా పండుద్ది. జాగ్రత్త వినాలి. ఆల్రెడీ ధనవంతుడే, ఎప్పుడు పండే పంటకు సరిపడా అతని దగ్గర స్టోర్ చేసుకుంటానికి గోడౌన్స్ అయిన ఉన్నాయి. అతనికి వచ్చే పంటని దాచుకోగలిగిన కెపాసిటీ అతనికి ఆల్రెడీ ఉంది. చాలా విడ్డూరమైన విషయం ఏంటంటే ఈసారి సమృద్ధిగా పండిందంట. దేవుడు ఎందుకు అతని పంటను ఆశీర్వదించాడో, పొలంలో ఎందుకు అతన్ని ఆశీర్వదించాడో నాకు తెలియదు, కానీ వచ్చిన సమృద్ధిని చూసి ఇంత పంట దాచుకోవటానికి నాకున్న స్టోర్ రూమ్స్ లేదా ఈ గోడౌన్స్ చాలవు, వీటిని విప్పేసి కొత్తవి కడదాము అని ఒక ఆలోచించేసుకున్నాడు. ఫస్ట్ ఆలోచన అది. ఆ తర్వాత అందులో నా ధాన్యాన్ని, ఆస్తిని కూడా సమకూర్చుకుంటానన్నాడు. అంటే డబ్బులు కూడా ఎక్కువ ఉండి ఉంటాయి. రెండోది అది, కట్టించుకుంటాను, అందులో ధాన్యాన్ని దాచుకొని ఆస్తిని సమకూర్చుకుంటాను, ప్రాణంతో నీకు విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉంది, తినుము తాగుము సుఖించుము అనలా. అది మీరు కొంచెం చూసుకోవాలి. అంటే ఈ 3 మాటలు ఉన్నాయి, కానీ చాలాసార్లు ముందుది వెనక్కి ముందుకు వెళ్తుంది. అట్లా చెప్పొద్దు, వాక్యం అట్లా లేదు. అతను ఏమంటున్నాడంటే, నీకు సమకూర్చబడి ఉంది ప్రాణమా, ఆస్తి అంతా, సుఖించుము, తినుము త్రాగుము సంతోషించుము అన్నాడు. చాలాసార్లు మరి ఏ పాస్టర్ గారు మొదలు పెట్టాడో నాకు తెలియదు, కానీ తినుము తాగుము సుఖించుము అంటున్నారు. నేను కూడా అట్లాగే 3 సార్లు చెప్పాను. ఓ రోజు ఇది చదువుతుంటే, అంటే రెండోసారో మూడోసారో, మొదటిసారి కూడా నాకు గుర్తురాలా, ప్రభు ఒరే నువ్వేం చెప్తున్నావు, ఇక్కడ ఏముందని అన్నట్లుగా మాట్లాడాడు దేవుడు నాతో. అప్పుడు చూసి మళ్ళీ కొంచెం తగ్గించుకున్నా. మైనా ఓవర్ఫ్లోలో వచ్చేస్తుంది. నేను కూడా కొంచెం స్పీడ్ మనిషినే అప్పుడప్పుడు. కాబట్టి సుఖించు అన్నాడు. తర్వాత తిను తాగు సంతోషించు అని చెప్పుకొందును అనుకున్నాడండి. చాలా ఇబ్బంది ఇక్కడే పడుతున్నాం మనం. బాబాయ్ రా, ఇటురా, ఇస్రాయేల్ బాబాయ్, ఇమ్మానుయేల్ బాబాయ్,
పెనుయేలు బాబాయ్ రండి, అదే బాగా పండింది, ఇక ఇవన్నీ పడేస్తున్నాను, మరి మంచి మేస్త్రిని చూసి ఇవన్నీ మళ్ళీ కొత్త కట్టించాలి బాబాయ్ అని ఎవరితో చెప్పట్లా. అన్నయ్య ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను అన్నయ్య అని మనం మాట్లాడినట్టు ఎవరితో ఇంకా మాట్లాడాల. జస్ట్ ఆయన ఒక ఆలోచించుకుంటున్నాడు. అనుకోనేను. చాలా చాలా బాధాకరమైన విషయం. 19వ వాక్యంలో ఆయన అనుకున్నాడు ధనవంతుడు. 20వ వాక్యం నుంచి మనం చూసినప్పుడు 21 వాక్యంలో దేవుడు, నేను ఈ రాత్రికే లేదా ఈ రాత్రికి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచిన యవన వగునని అతనితో చెప్పాను అనండి. దేవుడు అనుకోలేదు. ఈ మాట మీరు గమనించాలి. వీడు ఇలా అనుకుంటున్నాడు కదా, ఈ రాత్రికి వీడి ప్రాణం తెద్దాం, అప్పుడు ఏం చేస్తాడో చూద్దామని దేవుడు అనుకోవట్లా. దేవుడు ఇతనితో చెప్పేస్తున్నాడు తిన్నగా, రే బాబు నువ్వు ఇట్లా అనుకుంటున్నావు, బట్ నేను నీతో చెప్పేది విను, నువ్వు ఇలా అవుతావు. రియాక్షన్ చాలా ఇమీడియట్గా ఉంటుంది. ఒక్కోసారి కొన్నిసార్లు లేట్ చేస్తాడు దేవుడు. దాన్ని బట్టి కూడా దౌర్భాగ్యం ఏంటంటే దేవుడు కూడా నాలాంటోడే, వెంటనే ఏమన్నా అనుకుంటారంట. తాము చేసినటువంటి దుష్క్రియలకు లేదా చెడ్డ పనులకి శిక్ష వెంటనే రాకనందున హృదయపూర్వకంగా పాపం చేసేస్తారని ఉంది బైబిల్లో. ఇది మనుషుల జీవితాల్లో, ఎస్పెషల్లీ విశ్వాసుల జీవితాల్లో చాలా చోట్ల మనం గమనిస్తాం. మన జీవితాల్లో కూడా గమనిస్తాం. జాగ్రత్తగా ఉండాలి. కనుక జరిగిన సిచ్యువేషన్ ఏంటి అని మనం చూస్తే, అతను హృదయంలో అనుకుంటున్నాడు. లూసిఫర్ అంటే సాతాను, సైతాను అంటున్నాడు. సైతాను గురించి మనం చెప్పాలంటేనండి, మహోన్నతునితో సమానునిగా చేసుకుందును, నక్షత్రం దాటి వెళ్తాను, సభాపర్వతం మీద దేవునితో పాటు కూర్చుంటాను, మహోన్నతునితో సమానంగా నా సింహాసనం చేసుకుంటాను, మేఘమండలం మీదకి వెళ్ళిపోతాను అని తనకున్న పక్కన ఉన్నటువంటి ఫాలోవర్స్తో చెప్పట్లా, అని మనసులో అనుకోనేను అన్నాడు. మనసుని వెంటనే గమనించేసింది దేవుడు. ఠక్ తీర్పు వచ్చేసింది. పాతాళములో ఒక మూలకి తోయబడేను. ప్రధాన దూత, చాలా మాటలు ఉన్నాయి అతను. ఇవన్నీ పాతాళంలో ఒక మూలకి వెళ్ళిపోవాల్సి వచ్చింది, అతనితో పాటు అతని అనుచరులను. కనుక సహోదరులారా, మనం గమనించినట్లయితే దేవుడు మన అంతరింద్రియాల్ని పరిశీలిస్తాడు అనే స్వభావం లేదా ఆ జ్ఞానం మన జీవితాలకు ఉంటే, నేను మనసులో నా సహోదరుడి గురించి లేదా సహోదరి గురించి ఇంత చండాలంగా ఎట్లా మాట్లాడుకున్నానా, ఆలోచించుకున్నానా అన్న రియలైజేషన్ వెంటనే మన జీవితాలకు వచ్చాయి. ఒకవేళ అది రాకపోతే నువ్వు అనుకుంటూ 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 లోపల లోపల కుళ్ళిపోతూ ఉంటావు. దేవుని తీర్పు ఇంకా గట్టిగా వస్తుంది. అప్పుడు జరిగే డ్యామేజీ దాన్ని ఎవరు చేయలేరు. కానీ దాన్ని వాళ్ళు తప్పించడం కష్టం. ఎందుకంటే దేవుని దయ చేతిలోంచి మిమ్మల్ని విడిపింపగలవాడు ఎవడున్నాడు? జీవం గల దేవుని చేతిలో పోట బహుభయంకరం, చాలా కష్టం అది. ఆయన చేతి నుంచి, నా చేతి నుంచి మిమ్మల్ని విడిపింపగలవాడు ఎవరైనా ఉన్నాడా? కనుక సహోదరులారా, మన అంతరింద్రియాలు ఎట్లున్నాయో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ హోటల్ ముందు నుంచి నడిచే మనుషులకి భలే పెద్ద అద్దాలు పెట్టారని ప్రతి వాడు మొహం చూసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు. కారులో నుంచి వెళ్ళేవాళ్ళు, బళ్ళు మీద నుంచి బైక్ ఫ్లాట్లో వెళ్ళేవాళ్ళు ఇలా దానికి ఇలా చూసుకొని, మనోళ్ళకి ఎక్కడ అద్దం కనపడితే అక్కడ కారు లోపల మనుషులు ఉన్నారన్న జ్ఞానం కూడా ఉండదు. కూలింగ్ గ్లాసెస్ కనిపిస్తే అక్కడికి వెళ్ళి పళ్ళికి ఇచ్చి వాటిలో నుంచి తలదు వేసుకుంటూ ఉంటారు చాలామంది. ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా. మగవాళ్ళు తల వెనక్కి దూకుతూ ఉంటారు, ఆడవాళ్ళు తల ముందుకు లాగుతూ ఉంటారు. ఇక అంతే తేడా. కనుక సహోదరులారా, దయచేసి అవి పెట్టిన విధానం అద్దాలు మొహం చూసుకుంటానికి కాదు, నీ బతుకంతా చూసేస్తుంది అది. నువ్వెవరో ఏంటి, నీ ఆధార్ కార్డు ఏంటి, నీకు ఎన్నో అప్పులు ఉన్నాయి, ఏ బ్యాంకులో ఏ అకౌంట్లో ఉన్నాయి, ఏ రోజు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు నువ్వు, నీ సిమ్ కార్డు ఏంటి, ఆ కార్డులోంచి ఎవరితో మాట్లాడుతున్నావు, ఇదంతా లాక్కెళ్ళిపోయి ఆ సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చేస్తుంది. వీళ్ళకే ఎంత ఇది ఉంటే దేవుడు ఇంకెంత బాగా ఆలోచిస్తాడు. సహోదరుడా వింటున్నావా? సహోదరి వింటున్నారా? దయచేసి మన దృక్పథం మార్చుకుందాం. దేవునితో కలిసి నడవటానికి ముందుకెళ్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మరొకసారి మా జీవితాలు నేటి వరకు నువ్వు మమ్మల్ని కృప చూపిస్తూ నడిపించావు. మా మనసుని, మా హృదయాల్ని, అంతరంద్రియాల్ని నువ్వు పరిశీలిస్తే నీతిగల దేవుడు అని
పలుమార్లు మేము వాక్యం చదివినా విన్నా మా మనసుల్లో ఇతరుల గురించి తిట్టుకుంటానే ఉంటాం, పగబడుతూనే ఉంటాం, మనసుల్లో చెడ్డగా ఊహించుకుంటాం, పైకి మాత్రం ప్లెయిన్గా మాట్లాడతాం. అయ్యా, ఈ విషయాల్లో మమ్మల్ని శిక్షించకుండా నేటి వరకు తప్పించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మమ్మల్ని తప్పించు, శిక్షకు పాత్రలు ప్రభా, రక్షణ తెచ్చి ఇచ్చాము. దయచేసి నీవు ఇచ్చిన ఈ అక్షయ భాగ్యాన్ని ముందుకు కొనసాగించటకు మా హృదయ దోషారోపణ లేనిదై దేవుని ఎదుట ధైర్యంగా ఉండడానికి కావాల్సిన కృపను గ్రహించమని, అటు ఉన్న స్థితికి మమ్మల్ని, మా సంఘాన్ని, కుటుంబాలను అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలు కొంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.